తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల పక్షాన ఉండాల్సిన రైతు ప్రభుత్వంగా చెప్పుకోబట్టి రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు బోనస్ ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు రైతులను గురి చేస్తున్నాయని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క ధర్నాలు రాస్తారోకలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది ధర్నా ఉద్దేశం ఏందని చెప్పచ్చు? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో 6 గ్యారంటీల హామీ ఇచ్చిండు. ఆ 6 గ్యారంటీల అమల్లో భాగంగా నేను రైతులకు 500 బోనస్ ఇస్తానని చెప్పిండు. వడ్లకు అన్ని రకాల వడ్లకు ఇస్తా అని చెప్పిండు. కానీ ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. ఒక సన్న వడ్లకే బోనస్ ఇస్తా అని చెప్పిండు. సన్న వడ్లకు రేవంత్ రెడ్డి గారి బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ బహిరంగ మార్కెట్లనే 2800 నుంచి 3000 దాకా వ్యాపారస్తులే కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇటువంటి మోసపూరితమైన మాటలు మాట్లాడకూడదు. ఒక గౌరవ పదవులు ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని రకాల వడ్లకు వెంటనే 500 బోనస్ ఇవ్వాలి. ఇంకా రైతు బంధు కూడా పూర్తి అయ్యలేదు. ఎలక్షన్ ముంగట హడావిడిగా కొంతమంది రైతుకే ఇచ్చిండు. పూర్తి స్థాయి రైతు బంధు కూడా వెంటనే అమలు చేయాలి. రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తా అని చెప్పిండు. తప్పకుండా చేయాలి. చేయకపోతే 15 ఆగస్టు లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలడం ఖాయం. రైతు ఏడిసిన రాజ్యం, ఎద్దేడిసిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన ఉండి రైతుల పక్షాన బేల్ చేసే ప్రయత్నం చేయండి అని నేను కోరుతున్నాను. అంటే ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తానని చెప్పినాడు. ఆ హామీలన్నీ తుంగలో తొక్కినారు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇచ్చినటువంటి హామీలను విస్మరించేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంది. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిండు, అది చేయలేదు. 2000 రూపాయలు ఉన్నటువంటి ఆసరా పెన్షన్లను 4000 రూపాయలు చేస్తా అన్నాడు, అది చేయలేదు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నాడు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9 నాడు చేస్తామన్నారు. ఎన్నికల ముందు చెప్పిండ్రు, మీరు ఎవరన్నా అప్పు కట్టిన వాళ్ళు ఉంటే ఒకవేళ 1 లక్ష రూపాయలు మాఫీ పొందినట్టుంటే మీరు వెంటనే పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇదే కాకుండా అలవి కాని హామీలు చాలా ఇచ్చిండు. రైతు బంధును నేను 15,000 రూపాయలు చేస్తా అన్నాడు. 15,000 రూపాయలు కాదు కదా, అదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఖజానాలో రెడీ పెట్టినటువంటి 7,000 కోట్లను కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిండు తప్ప రైతులకు చెల్లించలేదు. రైతులకు చెల్లించకుండా మోసం చేసిండు. ఆ ఇచ్చేటువంటి రైతు బంధును కూడా 5 ఎకరాల వరకు ఇచ్చి ఈరోజు ఆపేసిండు. 5 ఎకరాలు కాదు, రేపు ఏమిస్తాడు నిబంధనలన్నీ కూడా సవరిస్తూ ఈనాడు ప్రజలకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈనాడు 90% దొడ్డు వడ్లు పండుతాయి. ఇక్కడ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో 90% వడ్లు దొడ్డు వడ్లు పడుతాయి అనేటువంటి అవగాహన లేకనా లేదా ప్రజలను నయవంచనకు గురి చేయటమా, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 10% పండేటువంటి సన్న వడ్లు ఈనాడు బహిరంగ మార్కెట్లోనే కల్లాల దగ్గరకు వచ్చి 2800 రూపాయలకు కొనుక్కొని పోతున్నారు వ్యాపారస్తులు. దానికి బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏం లేదు. కానీ ఇక్కడ అధికంగా పండేటువంటి దొడ్డు వడ్లకి 500 రూపాయల బోనస్ చెల్లియాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖు నాడులోగా 2 లక్షల రుణమాఫీ చేయనట్టయితే ముఖ్యమంత్రి ఆ రోజు సాయంత్రమే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే హామీలు మీరు ప్రజలకు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయటం చేతగాకపోతే గద్దె దిగాలి తప్ప ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజాగ్రహానికి గురి కావాల్సిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు ఎట్లా తప్పుపడతారనుకోవచ్చు? ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన మాటలనే, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, ఈ పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటానే ఒక రౌడీని ఇలా గద్దెనెక్కించేసరికి ఇలా రైతులందరికీ కష్టాలు మొదలైనాయి. ఆయన అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మాట్లాడినా, ఇలా ఎంపీ ఎలక్షన్ల ముందు మాట్లాడినా అన్ని అబద్ధ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలే. ఇలా రైతులకు ఏ ఒక్క హామీ కూడా ఆయన ఇచ్చిన దానిలో అన్నీ జరుపుకుంటూ వాయిదాలు పెట్టుకుంటూనే పోతాం. తనే డేట్లు పెట్టిండు. డిసెంబర్ 9 ఆయన పెట్టిండు, మళ్ళీ 15 ఆగస్టు అన్నాడు. 500 బోనస్ నేను వీళ్ళు రాగానే వానాకాలంలోనే మీరు అమ్ముకోకూరి ఇస్తా అన్నాడు. మళ్ళీ మొన్న ఎంపీ ఎలక్షన్లో నేను వచ్చే పంటకి 500 ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట మార్చుకుంటూ యాసంగి పూట మన దగ్గర సన్నమోట్లు వేయరు రైతులు. వానాకాలంలో సన్నమోట్లు వస్తే రోగాలు వస్తాయని చెప్పేసి వానాకాలంలో సన్నమోట్లు వేయరు. అన్నీ ఏంటంటే మైండ్కే మారడం. ఏమనంటే నేను ఇచ్చిన చెప్పుకునే విధంగా 500 రూపాయలని ప్రకటిస్తున్నాను. అన్ని దొంగ మాటలు, మోసపూరిత రైతులకు మోసం చేస్తున్నాడు. కానీ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా మీ సందర్భంగా తెలియజేస్తున్నా, మేధావులారా జర బయటకు రండి. మీరు కూడా
బాగా ఊకదంపుడు మాటలు మాట్లాడారు మన ప్రభుత్వం అనేది అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఇట్లా అట్లా అని. కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒక్క దడన ఎక్కువ వేసిండు ఆయన కంటే 2 రూపాయలు ఎక్కువ వేస్తాను వచ్చినటువంటి ఈయన రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా చేయలేదు. మరి మీ నోర్లు మూగపోయినాయా? మాట్లాడండి, రోడ్ల మీదకి రండి రైతుల తరఫున. రాబోయే రోజులలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా రైతులంతా రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డిని గద్దెమించలు గల్లా బట్టి గుంజుకొచ్చి రోడ్డు మీద గుంజుకుంటూ పెట్టుకొని పనులు చేయించుకుంటారు మన తెలంగాణ రైతాంగం. ఎందుకంటే చైతన్యవంతమైనటువంటి గడ్డ తెలంగాణ ప్రజలు. చైతన్యంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి వాళ్ళు మన తెలంగాణ రైతులు కానీ ప్రజలు కానీ. సో రేపు రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం జరుగుతుంది. బిడ్డ మేల్కో, నువ్వు ఇప్పటికైనా నీ మోసపూరిత మాటలు బంద్ చేసి రైతులకు సేవ చేసే విధంగా అడుగులేయి. నీ రియల్ ఎస్టేట్ ముచ్చట్లు, నీ పండబెట్టి తొక్తా రౌడీ ముచ్చట్లు అన్నీ బంద్ చేయి. నేను చూసుకుంటా, నువ్వు చూసుకుంటా అనేది బంద్ చేయాలని చెప్పేసి దాని తెలియజేస్తాను. అంటే మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండటంతో ఎలక్షన్ కోడ్ అని చెప్పడం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే రైతులకు దొడ్డువర్లకు ఇవ్వకుండా సన్నవర్లకు ఇస్తా అంటారు. ఆ విషయంలో మీరేం చెప్తారు? ఈ 5 నెలలుగా మనము రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను చూస్తూనే ఉన్నాము. ఇవాళ మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మా మాజీ మంత్రివర్యులు మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇవాళ మేము ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మొన్న ఎలక్షన్ల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రిని అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటాము, 15,000 రైతు బంధు ఇస్తాము, ప్రతి గింజకు మేము బోనస్ ఇస్తాము, వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని నమ్మబలికి ఇలా గద్దెనెక్కిన తర్వాత మరి మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు కూడా మేము బోనస్ ఇస్తాము, రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎన్నికలు ముగియగానే తెల్లారే సన్నబడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పడం ఇది చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇది రైతుల్ని వంచడం, ముంచడం అని చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఇలా ఆశపడ్డటువంటి రైతులు మరి 6 కాలం కష్టించి మరి సరిపడ్డ నీళ్ళు రాకున్నా, కరెంట్ రాకున్నా మరి ఆహర్నిశలు కష్టించి ఇలా వరిధాన్యం తీసుకొచ్చి మరి కళ్ళల్లో పోసుకుంటే లేని సన్నధాన్యానికి ఇలా సన్నధాన్యం తీసుకుంటే ఎక్కడ కూడా సన్నధాన్యం లేదు, మొత్తం దొడ్డు ధాన్యం ఉంటుంది. ఉన్న సన్నధాన్యం ఏమో ఒకళ్ళు పెడితే అది ఏ రూపకం కూడా ఈ మార్కెట్లోకి రాదు, అది ప్రైవేట్గా వెళ్ళిపోతుంది. కానీ ప్రైవేట్కి వెళ్ళిపోయేదానికి నువ్వు ఈ బోనస్ ఇస్తా అని చెప్పడము ఇది సరైనది కాదు. నువ్వు ఏదైతే మాట చెప్పినావో మాట ప్రకారము ప్రతి గింజకు బోనస్ ఇవ్వాల్సిందే. ఈ పంట ఆ పంట ఏ పంట కాదు, ప్రతి పంటకు ప్రతి గింజకు నువ్వు కొనాల్సిందే, దానికి బోనస్ ఇవ్వాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మా అధినాయకుని ఆధ్వర్యంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా సృష్టిస్తాం. ఎందుకంటే ఆంధ్ర పాలనని తలపించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన చేస్తూ ఉన్నాడు. ఆంధ్ర వాళ్లకు లాభం జరిగే విధంగా ఇవాళ నీళ్లు తరలిస్తూ ఉన్నాడు. దీన్ని మేము ఏ రకం కూడా ఉపేక్షించము, ఊరుకోము, నేను గద్దె తీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అంటే ఈ యొక్క హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సిద్దిపేట కేంద్రానికి ఈ యొక్క రాష్ట్ర నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు? ఒక హైదరాబాద్ నుంచి వచ్చి ఒక సిద్దిపేట గడ్డపైన ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మీరు రావడం వల్ల ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? ఈ రోజులలో మాత్రము రేవంత్ రెడ్డి గారు చాలా ప్రజలను మాత్రం హింసిస్తుండు, ప్రజలను మాత్రం చాలా బాధ పెడుతుండు. కేసీఆర్ గారు చేసిన పథకాలు ప్రపంచంలో ఎవరు లేదు. ఇండియాలో నంబర్ 1 సీఎం అని పేరు తెచ్చుకున్న దానికి ఇతడు వచ్చి 6 పథకాలు పెట్టి 6 వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన మన రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. నాకు తెలుసు, ఆయన ఇంటి పక్క బట్టే నేను ఉంటా కాబట్టి నేను ఇందుకే సిద్దిపేటకు వచ్చాను. ఇలా ఆయన చరిత్ర మొత్తం తెలుసు, వాళ్ళ తమ్ముడి చరిత్ర తెలుసు, వాళ్ళ అన్న చరిత్ర తెలుసు. కాకపోతే ఒక పెద్ద బ్రోకర్ ఆయన ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ప్రజలను హింసించి ఇవాళ దౌర్జన్యంగా రాజకీయంలో చేరిండు. ఇవాళ కేసీఆర్ను ఇంట్లోకి వెళ్ళి ప్రగతి భవన్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి మా సీఎం మీరు కావాలి అనే రోజు దగ్గర పడుతుంది. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు త్వరలో మనకు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. రెండవది, ఇప్పుడు వచ్చే రిజల్ట్ కూడా మాకు బ్రహ్మాండంగా వీళ్ళు చెప్పే విధంగా కాదు. 18, 12 చెప్పుకుంటారు. మాకు 9 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. ఎంపీ సీట్లు. సార్ యొక్క అభిమానం, ప్రజలలో చైతన్యం, ప్రజలలో ఉత్సాహం, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఏడ్చారు. ప్రజలు సార్ అంటే ప్రాణం. సార్ల గుడ్ల నీళ్లు చూసిన నర్సాపూర్ మీటింగ్లో సార్కు దగ్గరికి వెళ్ళి చూసిన ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్కు. ఆ సార్ అటువంటి సారు ప్రజల మనిషి, డబ్బు మనిషి కాదు. ఎవరికి లెక్క చేయడు. పదవులు అనేది ఒక గడ్డిపోసలాగా. సార్ అంటే ఏందో మాకు తెలుసు. 30-40 సంవత్సరాల నుంచి సార్ను చూస్తున్నాం కాబట్టి సారు గురించి ఎక్కడ ఏ త్యాగం చేసేందుకు ఏ ధర్నాలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 33 జిల్లాలో ఎక్కడికంటే అక్కడ తిరుగుతాం, ఖచ్చితంగా వాదిస్తాం, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గద్దెను తీస్తాం. ఇది మా యొక్క షరత్. అంటే ప్రధానంగా చూసుకున్నట్టే రైతులకు సంబంధించి ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు ఈ వేదిక ద్వారా? రైతులకు రోడ్ల మీద రైతులు వచ్చి
వానలు పడి చాలా బ్రహ్మాండంగా బాధలు పడుతున్నారు. రోడ్ల మీద పైసలు ఇవ్వక ఇస్తాని అబద్ధాలు చెప్పి రాజకీయాల అబద్ధాలు చెప్పినట్టు రైతులకు అబద్ధాలు చెప్తే తప్పు రేవంత్ రెడ్డి. మోసపోతావు, నష్టపోతావు, నాశనం అవుతావు. ప్రజల చెలగాట మాడకు వాసాధారణతోటి డబ్బుతో ఆడు, కానీ చెలగాట మాడొద్దు. రైతులు ఒక దేవతలు, ఓ దూతలు వాళ్ళు. మనకు వాళ్ళు ఇస్తేనే మనం తింటున్నాం, వాళ్ళు ఇస్తేనే మనం పండుకుంటాం. అటువంటి వ్యక్తులు మోసం చేయొద్దని నేను విన్నపం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90% పండించే దొడ్డు ఒక వరికి ఇవ్వాల్సిన బోనస్ను సన్నవర్లకు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ యొక్క అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క నిరసనలు తెలుపుతున్నామని చెప్పి అదేవిధంగా 2 లక్షల రుణమాఫీని కూడా మాఫీ చేయకపోతే ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.